ఏ హాయ్ గైస్, మేము ఈరోజు తిరుపతిలో ఉన్న A to Z ఎగ్జాటిక్ పార్క్ అయితే వచ్చాము. చాలా మంచిగా ఉంది. మన చిత్తూరు నుంచి జస్ట్ 60 కిలోమీటర్స్ దూరంలో మన తిరుపతిలో ఉన్న A to Z ఎగ్జాటిక్ పార్క్ అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా బర్డ్స్, యానిమల్స్ అని చాలా ఉన్నాయి. లోపల చూసుకుంటే పాండ్స్ అవంతా కూడా ఉంది. సో మంచిగా వచ్చి పిల్లలతో అయితే ఎంజాయ్ చేయొచ్చు. లోపల చాలామంది చిన్న చిన్న పిల్లోళ్ళు, ఫ్యామిలీస్ వాళ్ళంతా కూడా వచ్చున్నారు ఇక్కడికి. ఇక్కడ ఆల్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ ఎగ్జాటిక్ అనిమల్స్ అయితే ఉన్నాయి. సో మీరే చూసుకోవచ్చు ఎలా ఉన్నాయనేసి. ఇంకా హైదరాబాద్ నుంచి చాలామంది వచ్చున్నారు. వాళ్ళు కూడా ఎలా ఉందని అడిగితే మంచిగా ఉందని చెప్పేశారనమాట. నాకు చాలా ఆనందం అనిపించింది. సో మీరు చూడొచ్చు, అతను బాగుంది అని చెప్పాడనమాట. ఆ తర్వాత చిన్న చిన్న ముళ్ళ పందులు అయితే ఉన్నాయి. అది మా వైఫ్ చేతిలో అయితే పెట్టారు. అది సడన్గా రోల్ అయిపోతుందనేసి వద్దని తీసేయమని చెప్పేసాను. ఎందుకంటే అది గుచ్చుకుంటే ప్రాబ్లం అవుతుంది. ఆ లోపలే చాలా స్నేక్స్, ఆ తర్వాత ఇంకా చాలా కూడా ఉన్నాయి. సో ఇంకా గుచ్చుకునింది కాబట్టి మా వైఫ్ అరుస్తుంది, అందుకోసం తీయేస్తారు. ఇంకా చూసుకుంటే చిన్న పిల్లలు కూడా వాళ్ళ చేతిలో పెడదామంటే వాళ్ళు వద్దని చెప్పేస్తారు వాళ్ళ పేరెంట్స్. అందుకోసం ఇంకా అక్కడ చూసుకుంటే మకావుస్ ఉన్నాయి, ఆ తర్వాత చిన్న చిన్న బోర్డ్స్ ఉన్నాయి. దానికి ఫీడ్ పెట్టడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫీడ్స్ పెడితే మంచిగా చేతిలో తీసుకొని తింటుందన్నమాట. చాలా బాగా ట్రైన్ చేస్తున్నారు వాటికి. అది ఒక్కొక్కటి 4.5 lakhs పడిందంట ఒక్కొక్క మకావు అయితే తీసుకొచ్చిన దానికి. వాళ్ళు చెప్పిన ప్రకారం డేటా గురించి మీకు చెప్తున్నాను. ఇంకా మా బామ్మర్ది హ్యాపీగా ఆడుకుంటున్నారు. అక్కడ చూడండి, మకావుస్కి అయితే మంచిగా ఫీడ్ అయితే పెడుతున్నారు. చాలా ఫ్యామిలీస్ అయితే వచ్చున్నాయి. ఈవెన్ వేలూరు నుంచి కూడా వచ్చున్నారు అక్కడికి. వేలూరు నుంచి, ఆ తర్వాత పుత్తూరు నుంచి చాలామంది వచ్చున్నారు. ఇంకా మా బామ్మర్ది హ్యాపీగా ఆడుకుంటున్నాడు అక్కడ ఆ మకావుస్తో. ఇంకా నెక్స్ట్ లోపల చూసుకుంటే ఫిష్ పాండ్స్ అవంతా కూడా ఉన్నాయి అన్నమాట. అక్కడ పక్కన మీకు వాటర్ కనిపిస్తుంది కదా, దాని లోపల చాలా ఫిషెస్ అవంతా కూడా ఉంటాయి ఇక్కడ. ఇంకా ఇవి చూసుకుంటే ముంగిసులు అనమాట. చాలా లేజీ అంట ఇవి, చాలా చాలా లేజీ అంట. అసలు తినేసి పడుకోవడం, నిద్రపోవడం తప్పితే ఇంకేం తెలియవంట దానికి. ఇంకా చూసుకుంటే పాండ్స్ ఉంది, దాని లోపల చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అయితే పెట్టున్నారు. జస్ట్ ఒక చిన్నపిల్లలు ఆడుకోవడం కోసం, చూసుకోవడం కోసం అది. ఇంక ఇక్కడ చూసాక అంగార గోట్స్, ఆ తర్వాత జమునాపురి గోట్స్, స్మాల్ స్మాల్ టైనీ గోట్స్ అంతా ఉన్నాయి. చాలా బాగుంటుంది. దానికి మేకలు, మేకకైతే చెవులైతే కిందకి జారిపోయింటాయి. అది ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ అయితే అయి ఉన్నాయి. అక్కడ చూసుకుంటే చిన్న చిన్న మేక ఉంది చూడండి, అది చాలా మంచిగా అనిపించింది. ఇంకా మేకకి పాలంతా కూడా ఇచ్చింది. వీడియోస్లో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. సూపర్బ్, అసలు ఆజమ్ ప్లేస్ అండి. ఇక్కడికి హ్యాపీగా వచ్చి చూసుకోపోవచ్చు. ఆ తర్వాత బాహుబలి కౌస్ అంతా కూడా ఉన్నాయి. పక్కన పక్కన చూసుకుంటే డక్స్ ఉన్నాయి. ఈ గోట్స్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అక్కడ చూడండి, చిన్న మేక ఎంత బాగా పాలు తాగుతుందో మోకాలు వేసుకొని. చాలా లవ్లీ అనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇదైతే అంగోరా ర్యాబిట్, చాలా క్యూట్ గా ఉంది. ఇక్కడ బ్లాక్ రాబిట్స్, ఆ రాబిట్స్ నేమ్ ఏంటి బ్రో? ఓకే ఓకే, నార్మల్ ర్యాబిట్స్ అంట, అది బ్లాక్ కలర్ ర్యాబిట్స్. ఇదైతే అంగోరా ర్యాబిట్. దీని ఫుడ్ వచ్చి లైక్ లీవ్స్, క్యారెట్ అలాంటివి అనమాట. చాలా బాగుంది. ఉన్నిలేండి, పర్లేదు. ఎగురుతుంది. ఇప్పుడు మనం ఆస్ట్రిచెస్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది ఆఫ్రికన్ ఆస్ట్రిచ్. చాలా పెద్దదిగా ఉంది, భయం వస్తుంది కదా లోపల కంటే. ఆస్ట్రిచ్ చూడండి ఎంత పెద్దదిగా ఉంది. అసలు ఫొటోస్ దాన్ని తమ్నైల్ కోసము. ఆద్య అంట నేమ్, దీని నేమ్. ఇంకా మయూర్ దాన్ని టచ్ చేసి ఆడుకుంటుంది ఇక్కడ. భయం వేస్తుంది స్వామి చూస్తుంటే. ఇది ఆఫ్రికన్ బ్రీడ్ అనమాట. ఒక మంచి బ్రిడ్జ్ లాగా పెట్టి, అలా అన్నిటికీ కొంచెం హ్యాపీగా ఉండాలని ఇక్కడ కూడా ఒక బ్రిడ్జ్ లాగా పెట్టి మంచిగా కింద వాటర్ అంతా ఒక మంచి థీమ్ పార్క్ లాగా రెడీ చేసి పెట్టున్నారు ఇక్కడ. ఈ లిజార్డ్స్ ఇప్పుడు బ్రో, దీని పేరు ఏం పేరు బ్రో? ఇగ్వానా లిజార్డా? ఓకే, పట్టుకో. ఇగ్వానా లిజార్డ్ అంట. ఇంకా మా వైఫ్ ఆడుకుంటుంది దీంతో. దాన్ని ఏదైనా తినేపోతావు, పట్టుకో. 15 to 20 years లైఫ్. ఓకే, దీని లైఫ్ స్పాన్ వచ్చి 15 to 20 years అనమాట. సో చూడడానికి చాలా వైల్డ్గా ఉంది, కానీ ఏం చేయదు, మంచిదే. పట్టుకో, చేత్తో పట్టుకో. ఓకే, ఇవి తినడం వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అనమాట. సో ఇది మా వైఫ్ చేతిలో అయితే పెడతాం ఇప్పుడు. చూడండి, ఏం కాదు, పడుకో.
అయ్యో మనం ఫోటో కొట్టు మనం. బాబ్బా ఏం కాదు, పట్టుకో అట్లే ఇంటికి ఎత్తుకో తినేస్తావు కదా నువ్వు. నైస్ చాలా బాగుంది. రండ్రా ఊర్లో కూర్చోవద్దండ్రా. ఇప్పుడు మనం మోడల్ చేతిలో అయితే పెట్టారు, ఎస్ఎస్ఎడ్ మోడల్. ఏం కాదులే, 5 కిలోలు 6 కిలోలు ఉంటుంది వెయిట్. చాలా బాగుంది చూడండి. నాకు ఇలా ఒక తొడుకు వచ్చి ఆనందపరచడం భలే హ్యాపీ అనమాట, అందుకోసం ఇంకేం లేదు. ఇక్కడ చూసుకుంటే చాలా కలర్ ఫిషెస్ అయితే ఉన్నాయి చూడండి, మంచిగా లోపల వాటర్లో గోల్డెన్ ఫిష్, బ్లాక్, తర్వాత వైట్ చాలా ఉన్నాయి. పాడు కూడా చూసుకోవచ్చు. ఇది ఏ పైతాన్ బ్రో? ఇది చెప్పండి బ్రో. ఇది ఇండియన్ పైతానా? ఇది నా మెడలో ఉండేది బాల్ పైతానా? ఇది ఆల్బినో పైతానా? ఇది ఆయిల్ బాల్ పైతానా? ఓకే. ఇది ఏం చేయదులే, తిందు. మనం మనుషులదా ప్రాబ్లమే, జంతువులంతా ఏం చేయవు, మనుషులే అన్నీ చేస్తారు అనమాట. అమ్మాయిని మెడలో వేసాను. ఇది బనానా పైతానా? ఇది బనానా పైతానా? ఓకే. వీళ్ళు డిఫరెంట్గా నేమ్స్ చెప్తాను. ఇది బనానా పైతాన్ అంట, ఇది ఆల్బినో పైతాన్, ఇది ఆల్బినో పైతాన్ అంట. అయ్యో నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫొటోస్ నాన్ వెనమస్ ఇవంతా ఏం సక్ చేసినా లైక్ కొరికినా అవంతా ఏం కాదు, ఒకటి మింగడమే అంతే కదా, డైరెక్ట్గా మింగేయడమే. కొరికితే అంత సావం మనము. ఫోటోది ఫోటోది మనం తమ్నైల్ కోసం దాన్ని వేసే బ్రో మడి మీద అట్లే చుట్టేయండి. ఏమై అయ్యో పాములో లాగా ఉన్నాను రా. నువ్వు చూస్తే పాములు అమ్ముకునే వాళ్ళలాగా ఉన్నాను కదా నేను. ఈ పాము 500, ఈ పాము 200, ఈ పాము అయితే 1000. వచ్చి తీసుకోండి బా. ఇది చాలా ఫాస్ట్ ఉంటుందా? ఓకే. ఇవంతా లేజీ. ఇది చాలా లేజీ. ఇది యాక్టివ్ ఉంటుంది. ఓకే. ఇది ఇంతేనా? ఇంకా పెద్దది? ఓకే. 17 feet అవుతుందా? ఓకే. అప్పుడు మింగేస్తాయి మనుషుల్ని. ఓకే. అయ్యో దీన్ని కొరుకు. సరే బ్రో, అంతేనా? ఈ 3 ఉండేవి? ఓకే, ఈ 3. ఓకే. ఇంకా బుజ్జి ర్యాట్స్ ఉన్నాయి అక్కడ, అది కూడా చూపిస్తాను. థ్యాంక్స్ బ్రో. పెట్టుకుంటావు లేదా? రే పాములంతా మంచివి రా, రే వచ్చే రండి రా, వచ్చే. అదే మింగేస్తుంది, అదే చేతి మీద పెట్టుకునే. ఇద్దరు పోండి, ఏం కాదురా. రే మెంటల్, ఏం కాదురా. ఏం నువ్వు పో, పక్కకు పో, అటు పో పక్కన నిలబడు. ఇక్కడ చూడండి మా బామర్ది కూడా ఇలా ఆడుకుంటున్నాడు. బ్రో వీడి మీద ఏయిరా పోరాని. ఓ పాములంతా వేసుకుంటే ఏం చచ్చిపోలే, వేసుకో. అవును నవీన్ అడ్వెంచర్స్ కొత్త ఛానల్ తీస్తా. మోడల్ కూర్చోబడుతుంది. అరేనా ఉచ్చలు పోసేపోతావురా, ఉచ్చిపోయొద్దు, కదిలినామంటే కొరకుతుందంట. సరే మనం పోదాం రండ్రా, ఇంకా నువ్వు ఉండరా ఏడే. ఏం బ్రో, మనం ఇప్పుడు చూసుకుంటే ఎగ్జాటిక్ పార్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు మనం రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. సో రెస్టారెంట్ లోపలికి వెళ్ళి యాంబియన్స్ అయితే చూపిస్తాను చూడండి. సో ఫుడ్ ఇక్కడ చాలా బాగుంటుందని చాలామంది చెప్పారు, సో అందుకోసం వచ్చా. సో యాంబియన్స్ చాలా క్లీన్గా నీట్గా చాలా బాగుంది. ఇంకా పైన కూడా చాలా బాగుంది. సో ఇంకా పైకి అయితే వెళ్దాము. ఇది లోపల కింద అనమాట ఇది. సో ఇంకా పైకి అయితే తీసుకెళ్తా. పైన వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ పక్క మొత్తం చెరువు అంతా కూడా ఉంది. ఆ చెరువును చూస్తూ కూడా మీరు హ్యాపీగా ఫుడ్ని అయితే తినొచ్చు. ఇంకా పైకి వెళ్దాము. అలానే పక్కకు వచ్చి ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే మంచి నేచర్ని ఆనందిస్తూ తినొచ్చు. ఇలా పైన ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది, ఆ తర్వాత రైట్ సైడ్ కూడా ఉంది. ఇంకా మనం లెఫ్ట్ సైడ్ మాత్రమే ఉన్నాము. ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇంకా కింద టీ అవంతా కూడా చాలా బాగా దొరుకుతాయి. టీ చాలా బాగుంది. టీ రస్క్ తిన్నాను నేను. సో వస్తూనే ఉన్నారు నైట్ టైమ్స్లో కూడా చాలామంది.
ఇంకా చాలామంది ఇక్కడ చూస్తున్నారు. నాకైతే సిగ్గేస్తుంది వాళ్ళు చూస్తా అంటే. అమ్మ చాలామంది వచ్చున్నారు ఇక్కడ. ఇంకా మా వైఫ్ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ ఎప్పుడు అన్నం తిందామా అని 2 గంటల నుంచి వెయిట్ చేస్తుంది. ఇప్పుడు టైం అయితే 6 అయింది. ఎప్పుడు నల్లి గోష్ బిర్యానీ పెడితే తినేద్దామా అని వెయిట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి స్టార్టర్స్ అయితే వచ్చింది. ఇదైతే వెజ్ కాజు స్టిక్ అనమాట. ఇది ఫిష్. సో ఇంకా మా వైఫ్ ట్రై చేసి చెప్తుంది. సో ఫిష్ ఒకసారి ట్రై చేసి చెప్పు ఎలా ఉందని. లేదా నువ్వు తింటారా కాజు స్టిక్స్ ఎలా ఉందో చెప్పురా. ఎలా ఉంది? నిజం చెప్పర్లేదు. నీకు ఎలా అనిపిస్తుంది ఫిష్? ఓకే, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే కదా రెసిపీస్ అవంతా. ఓకే, మా వైఫ్కి చాలా బాగా నచ్చిందంట ఫిష్ అంతా. ఇంకా మా వైఫ్ మోడల్కి అయితే లైక్ కాజు స్టిక్స్ అయితే పెట్టారు. ఇంకా మా వైఫ్ కూడా, ఇంకా నాకు ఒకటి పెట్టారనమాట. ఇంకా ఇది ఏం ఫిష్ అక్క? ఓకే, సర్వ్ చేసాను పర్లేదు. నాకు యాక్చువల్గా ఫిష్ అంటే నచ్చదు. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. మళ్ళీ ఫిష్ కొంచెం పెట్టండి లైట్గా. ఓకే, నాకు ఫిష్ అంటే సీరియస్గా నచ్చదు, బట్ ఇప్పుడైతే తింటున్నా. ఇది ఫిష్ తిన్నట్లేదు, ఏదో చికెన్ తిన్నట్టుంది. లైక్ స్పైసీగా స్వీట్గా. ఫిష్ ఇది చాలా బాగుంది. ఇది ఏం ఫిష్ బ్రో? అపోలో ఫిషా? ఓకే, చాలా బాగుంది. కొంచెం స్వీట్గా హాట్గా హనీ అంతా వేసినట్టు చేసినట్టున్నారు. చాలా బాగుందన్నమాట. మీ ఇష్టం అదే. నెక్స్ట్ బిర్యానీ అయితే తీసుకుంటున్నాము. డ్రమ్స్ ఆఫ్ హెవెన్ అంట. మంచిగా కొంచెం చాలా అడ్వాంటేజ్ అవుతుంది చూస్తుంటే. ఇది లవ్ షేప్స్లో పెట్టున్నారు మొత్తం ఇక్కడ చూసుకుంటే. సో ఇవి తిని మీకు టేస్ట్ చేసి ఎలా ఉందని చెప్తామన్నమాట. నేను పర్లేదు వదిలేండి. ఓకే, ఇక్కడ ఇది స్పెషల్ ఐటమ్ అంట. సో ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ట్రై చేసి చెప్తాను ఎలా ఉంది అనేసి మీకు. ఇది వెజ్ కాజు స్టిక్. లోపల చూసుకుంటే కాజు అంతా ఉంది. ఇక్కడ చూడండి కాజుస్ అంతా అలానే ఉన్నాయి. సో కనిపిస్తుంది కదా వీడియోలో. ఇది కూడా చాలా బాగుంది. ఇవంతా మంచిగా ట్రై చేయొచ్చు. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో వచ్చినారంటే మంచిగా ఒక ఐటెం తీసుకొని హ్యాపీగా తినేసి వెళ్ళొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ నల్లి గోష్ బిర్యానీ వచ్చి ఫేమస్ అంట. సో ఇదైతే తప్పకుండా ట్రై చేయండి. మన చిత్తూరులో ఎక్కడ నల్లి గోష్ బిర్యానీ దొరకదు. సో ఇంత దూరం ట్రావెల్ చేసి మీరు వచ్చి ఇక్కడ తిన్నారంటే మీకు స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది మన పేజ్ ఫాలోవర్స్కి. సో ఇక్కడ రావాల్సిందిగా నేను కోరుతున్నాను. సో హ్యాపీగా వచ్చి తినేసి వెళ్ళండి. ఇప్పుడైతే మనకి బిర్యానీ అయితే వచ్చింది. యాక్చువల్గా నల్లి గోస్ట్ బిర్యానీ చాలా లేట్ అవుతుందంట. సో అది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేసి చెప్తాను ఎలా ఉందని. బిర్యానీ అయితే హైదరాబాద్ దమ్ బిర్యానీ. సో మిర్చి కసాలను వేసుకొని అలా ఒక డిప్ అలా కలుపుకొని ఒక డిఫరెంట్ టేస్ట్లో స్పైస్ లేకుండా నీట్గా చాలా బాగుంది. యాక్చువల్గా ఎందుకంటే నేను ఇంట్లో కుక్ చేస్తాను, ప్రతి ఒక్కటి నేనే కుక్ చేస్తాను కాబట్టి నేను చెప్తున్నా. అందరిలా నోటికి వచ్చిందంటే నేను నిజంగా చెప్పాను. సో మీరు వచ్చి హ్యాపీగా ట్రై చేస్తే మీకు తెలుస్తుంది అన్నమాట. లెగ్ బిర్యానీ చేస్తే దాంతో ఉన్న ముక్కలంతా ప్రాపర్గానే కుక్ అవుతాయి. అది ప్రత్యేకంగా ప్రాపర్గా కుక్ అయిందని చెప్పనకు అవసరం లేదనమాట. ప్రాపర్గానే కుక్ అయి ఉంటాయి. సో బాగుంది. బిర్యానీలో అక్కడక్కడ మన ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం మంచిగా కొంచెం చేదుగా మౌత్ ఫుల్ ఆఫ్ వాటరింగ్తో చాలా బాగుంది. యాక్చువల్గా దమ్ బిర్యానీలో పవర్స్ ఏమంటే ఫ్రైడ్ ఆనియన్సే బిగ్ పవర్స్ అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత వేస్తే అంత బాగుంటుంది బిర్యానీ టేస్ట్.
ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలామంది హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళు చేస్తారు కాబట్టి నాకు తెలుసు ఆ ఫ్లేవర్ ఎలా ఉంటుంది అనేసి. సో అందుకోసమే చెప్తున్నాను అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్, గీ, ఆ తర్వాత కాజు అవంతా వేసి దమ్ బిర్యానీ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మా వైఫ్ చెప్తుంది కట్ వేసుకో బాగుంది అనేసి. కట్ వేసుకొని తింటున్నాను. ఓవరాల్గా ఫుడ్ బాగుంది, ఆ తర్వాత ప్లేస్ బాగుంది. ఏ ఇంద్రాని ఓవర్ యాక్షన్ చేయొద్దు, నా కాల్ కాదు అసలు. ఇందా వేసుకో, నాకు దిగ్గా ఉంది, నేను తిన్నాను పీస్ అండి. అమ్మా సో హెవీ, 2 బిర్యానీస్ 4 మెంబర్స్కి హెవీ, సీరియస్ చెప్తున్నా. చికెన్ కిబాబ్ అనమాట. కొంచెం ట్రై చేయ ఒకటి, ఏం కాదులే, ఏం కాదురా, లాస్ట్ స్టార్టర్ మన కోసం, ఏం కాదు. ఇదైతే వెన్న పూస కోడి కబాబ్ అంట, లైక్ రోల్ లాగా చేసి పెట్టున్నారు. అరాచకం ఇది, నిజం చెప్తున్నా. ఇదైతే మస్ట్ ట్రై, నిజం, అబద్ధం చెప్పండి నేను. అరాచకంగా ఉంది, దట్టు సూపర్ ఉంది. కొంచెం తినండి ఒకసారి, చాలు చాలు కా. పైన బటర్ అంతా పెట్టి లోపల కోడి గీడంతా దూర్చి ఓ రోల్లా పెట్టినారు. దట్టు సూపర్ ఉంది, కొంచెం ఒకసారి ట్రై చేయండి. వెన్న పూస కోడి కబాబ్ కదా, నెక్స్ట్ లెవెల్ ఉందక్క. A to Z ఎగ్జాటిక్ పార్క్లో నాకు స్పెషల్గా నచ్చింది ఇదే, వెన్న పూస కోడి కబాబ్. మస్ట్ ట్రై, నిజం కదా, నిజం చెప్పరా, బాగుంది, సరిగ్గా ఉంది. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ, మీరు లైక్ ఈ వీడియో అయితే ఇంత మంచిగా వచ్చి ఉండదు. సో స్పెషల్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. ఫుడ్ అంతా చాలా బాగుంది, జెన్యున్గానే రివ్యూస్ ఇస్తాను. మీరు మా పేజ్ ఓపెన్ చేస్తున్నాను ఒకసారి, నవీన్ అడ్వెంచర్స్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి నేను పర్ఫెక్ట్గానే రివ్యూ ఇస్తాను. సో ఈ వీడియో కూడా మంచిగా మీ వల్ల సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి వీడియో అయితే షేర్ చేయండి. ఫుల్ వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను నేను.